పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి పాడి రైతు పశుపోషకుడి యొక్క మొబైల్లో ఉండవలసినటువంటి 1962 అనేటటువంటి మొబైల్ యాప్ గురించి వివరించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈ 1962 మొబైల్ యాప్ వల్ల పాడి రైతులకు పశుపోషకులకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి, అలాగే ఈ మొబైల్ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేటటువంటి విషయాలను మనం చూద్దామండి. ముందుగా ఈ 1962 అనేటటువంటి యాప్ వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటో చూద్దాం. ప్రతి పాడి రైతు తన దగ్గర ఉన్నటువంటి పశువుల యొక్క బ్రీడింగ్ హిస్టరీ మరియు హెల్త్ హిస్టరీని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చండి. మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది వారు మీ యొక్క పాడి పశువుల యొక్క డేటాని, అంటే ఎద ఇంజెక్షన్ చేసినప్పుడు కానీ వ్యాక్సినేషన్ చేసినప్పుడు కానీ భారత్ పశుధాన్ అనేటటువంటి యాప్లో మీ పశువుల యొక్క డేటా అంతా కూడా వాళ్ళు ఎంటర్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి మీ పాడి పశువుల యొక్క బ్రీడింగ్ హిస్టరీ, అంటే మీ పాడి పశువుకు ఎప్పుడు ఎద ఇంజెక్షన్ చేశారు, ఎప్పుడు ఈనింది అనేటటువంటి బ్రీడింగ్ హిస్టరీ మనం చూసుకోవచ్చు. అలాగే మీ పాడి పశువులకు ఎప్పుడు ఏ వ్యాక్సినేషన్ చేశారనేటటువంటి విషయాలను, అలాగే మీ పాడి పశువులు ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడ్డాయి అనేటటువంటి ఈ హెల్త్ హిస్టరీని కూడా మీరు ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇక రెండవ ఉపయోగం ఏంటంటే, ఈ 1962 అనేటటువంటి యాప్ ఒక్క మన రాష్ట్రానికే కాదు, మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి పాడి రైతులు పశుపోషకులను కలుపుతుందండి. సో ఈ యాప్ ద్వారా మీరు మీ యొక్క పాడి పశువులను అమ్ముకోవాలన్నా, అలాగే వేరే వాళ్ళు అమ్మకానికి పెట్టినటువంటి పాడి పశువులను కొనుగోలు చేయాలనుకున్నా ఈ యాప్ ద్వారా అవుతుందండి. అంటే మనకు వేరే రాష్ట్రంలో ఉండేటటువంటి మంచి జాతి ఆవులను ఏమైనా మీరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడవ ప్రయోజనం ఏంటంటే, ఈ 1962 అనేటటువంటి యాప్ పశుపోషణకు సంబంధించి ఒక విజ్ఞాన భాండాగారంగా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ యాప్లో మన పశుపోషణకు సంబంధించినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, అలాగే సక్సెస్ స్టోరీస్తో పాటు ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్, పీడిఎఫ్లు కూడా ఈ యాప్లో ఉంచడం జరిగింది. అలాగే మనకి పశుసంవర్ధక శాఖలో అమలవుతున్నటువంటి వివిధ పథకాల యొక్క డేటా కూడా ఈ యాప్లో ఉంచడం జరుగుతుంది. అంటే ఎన్ఎల్ఎం కానీ ఆర్జిఎం కానీ ఇటువంటి పథకాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్లో మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ యాప్ ద్వారా మనం 1962 కాల్ సెంటర్కి డైరెక్ట్గా ఫోన్ చేసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఈ 1962 యాప్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలండి. ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేటటువంటి విషయాలను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.